కాల్ చేశారా రిమైనింగ్ వాళ్ళకి? ఒక ఇద్దరు జాయిన్ అవుతామన్నారు. వాళ్ళలో ఒక అబ్బాయి ఒక 2 మినిట్స్ అన్నాడు. ఓకే. ఇంకొక అబ్బాయి కాల్ లిఫ్ట్ చేయట్లేదు. సో ఈ కాల్‌లో జాయిన్ అవ్వట్లేదు. సో వాళ్ళకైతే ఆఫర్ వచ్చింది కదా! వచ్చింది సార్. ఒక 15 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు సార్. ఇప్పుడు ఎంతమంది ఎళ్తున్నారు? 7 మెంబర్స్ వెళ్తున్నారు సార్. అంటే ఒక 11 మెంబర్స్‌కి ఇంట్రెస్టే ఉంది. కానీ వాళ్ళ కాలేజ్‌లో డాక్యుమెంట్స్ ఉంటాయి కదా సార్. అంటే మనం ఫీజు పే చేసి ఓకే. వాళ్ళ కాలేజ్‌లో సర్టిఫికేట్స్ ఉన్నాయి కాబట్టి రాలేదు. సో 7 మెంబర్స్ అయితే ఎళ్తున్నారు అంతేనా? వెళ్తున్నారు సార్. ఓకే. పర్ఫెక్ట్. నాగవర్ధన్, ఇప్పుడు బేసిక్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంటది కదా! ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఇప్పుడు జాబ్స్ ఇస్తామని పోస్ట్ చేస్తారు కదా! బేసిక్‌గా నమ్ముతారా? అంటే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఇట్లా జాబ్ రిఫరల్స్ ఇస్తా, నిజంగానే జాబ్ వస్తది అంటే మీరు నమ్మారా స్టార్టింగ్‌లో? నమ్మలేదు సార్. నమ్మలేదు కదా! మీరు? ప్రవణ్, నమ్మలేదు, రాఘవ? నమ్మలేదు. నాకు మా ఫ్రెండ్ షేర్ చేశాడు మీది. ఓకే. అలా అంటే ఇప్పుడు రీల్ ఎలా రీచ్ అయింది మీకు? అంటే మేము హైర్ చేసుకుంటున్నాం అని చెప్పేసి ఇలా ఓపెనింగ్స్ రిఫరల్స్ ఇస్తామని చెప్పాం కదా! రీల్ చేశాం కదా! అది మీ వరకు ఎట్లా రీచ్ అయింది? అదే ఫ్రెండ్స్ ద్వారా మా ఫ్రెండ్ ఒక అబ్బాయి మిమ్మల్ని ఫాలో అవుతున్నాడు. ఓకే. అతను షేర్ చేశాడు. వాకింగ్ అలా ఉంది, వెళ్తే బెటర్ అని. ఇంకా మీతో పాటు వెళ్ళాము. ఓకే. చెప్పినట్టే జరిగింది, వచ్చేసింది. ఇందులో ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళైనా పర్వాలేదు బేసిక్‌గా మనకి. అండ్ మీరు ట్రైనింగ్ తీసుకున్నా, తీసుకోకపోయినా పర్లేదు. అండ్ మనకేమి కోర్సులు లేవు బేసిక్‌గా. మీరు ఇది జాయిన్ అవ్వండి. సో మా దగ్గర ఈ క్రాష్ కోర్స్ ఉంది, ఇది ఉంది, అట్లా ఏమీ లేదు. సో నో నీడ్ టు జాయిన్ అండ్ నో నీడ్ టు పే ఎనీథింగ్ బేసిక్‌గా. డైరెక్ట్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. మీరు ఎలిజిబుల్, మీరు ఓకే అనుకుంటే అప్లై చేయొచ్చు అండ్ మేము పుష్ చేస్తాము. మీరు మీ దమ్ ఇంకా ఇంటర్వ్యూ క్రాక్ చేసుకున్నారనుకోండి, యూ విల్ గెట్ ది జాబ్ అంతే. సో ఆఫీస్‌కి వెళ్ళారా మరి? వెళ్ళాం బ్రో. ఎలా అనిపించింది? చాలా బాగుంది. బాగుందా? ఓకే. అంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫస్ట్ రౌండ్ ఎలా జరిగింది, సెకండ్ రౌండ్ ఎలా జరిగింది, అసలు ఏంటి అని? ఆ వెబ్సైట్‌కి సంబంధించింది ఇచ్చేసి డెవలప్ చేయమన్నారు, వెబ్ పోర్టల్. ఓకే. ఏఐనా యూజ్ చేసి డెవలప్ చేయమన్నారు ఫస్ట్ రౌండ్. ఓకే. సెకండ్ రౌండ్ కూడా సేమే. థర్డ్ రౌండ్ హెచ్ఆర్. ఓకే. ఈజీగా అయిపోయింది. వెరీ గుడ్. మీరు వర్ధన్ ఏమని చెప్పాలా? నాగవర్ధన్? ఫస్ట్ రౌండ్ వెబ్సైట్ బిల్డ్ చేయమన్నారు. వితౌట్ బ్యాక్ ఎండ్, ఓన్లీ ఫ్రంట్ ఎండ్. తర్వాత నెక్స్ట్ కూడా 3 అవర్స్ ఇచ్చారు. 3 అవర్స్ ఇచ్చి పోర్టల్ బిల్డ్ చేయమన్నారు. ఇవే నచ్చితే ఉంచుకున్నారు. తర్వాత లాస్ట్ హెచ్ఆర్ రౌండ్. ఓకే. ఏ యూజ్ చేసుకోమన్నారు మరి? అంటే కోడ్ జనరేట్ చేసుకోవడానికి. సెకండ్ రౌండ్ అయితే యాంటీ గ్రావిటీ మస్ట్ అండ్ షుడ్ అన్నారు. మీరు ఆఫీస్‌లో కలిసారా? మీ ఇద్దరికి తెలుసా ఒకరికొకరు? ఇద్దరు తెలుసా? ఓకే. ఇంకెంతమంది కలిసారు మీరిద్దరు కాకుండా? అదే మేము 7 మెంబర్స్. 7 మెంబర్స్ ఉన్నారు ఫ్రెషర్స్ బేసిక్. మీకు ఎవరెవరి పేజెస్ తెలుసు ఇన్‌స్టాగ్రామ్ పేజెస్? నాకు మీరు ఒకరిదే తెలుసు. పేరేంటి? మాకు వేరే వాళ్ళు ఎవరో షేర్ చేస్తే ఇంకా దాన్ని బట్టి ఇంక ఏమన్నా వెళ్ళిపోయాం. ఓకే. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయితే గుర్తులేదు కానీ వేరే వాళ్ళు షేర్ చేశారు. మా ఫ్రెండ్ షేర్ చేశాడు. ఫ్రెండ్ షేర్ చేశాడు. కానీ అతనికి రాలేదు జాబ్. అతను వస్తా అన్నాడు, రాలేదు. నేను పోయాను, వచ్చేసాను. ఇది వేరే లెవెల్ స్టోరీ. షేర్ చేసింది ఆయన, వెళ్దాం అనుకున్నారు ఇద్దరు, బట్ ఆయన అటెండ్ అవ్వలేదు. మీరు అటెండ్ అయ్యారు, మీకు వచ్చింది. మీ ఫ్రెండ్ ఏమంటున్నాడు? నేను అటెండ్ అయ్యాను ఉంటే నాకు వచ్చేది అనేవాడు. బేసిక్గా నమ్మరు, అంటే ఏదో ర్యాండమ్గా ఇంటర్వ్యూస్కి పంపిస్తున్నారు అని ఒకటి ఉంటుంది. అండ్ సరే ఇప్పుడు ఇన్ని వెళ్ళాము, ఇది కూడా వెళితే వస్తుందా అనేది కూడా ఉంటుంది. అట్లా నాకు మీరు ఒక రౌండ్ ఫస్ట్ రౌండ్ అయిపోయినామని హెచ్ఆర్ అనగానే కొంచెం హోప్ వచ్చి వెళ్ళాను నేను. లేకపోతే నేను వెళ్ళాను కాదు, అది కొంచెం హోప్ వచ్చేసి వెళ్ళిపోయాను. అయిపోయాను. చెప్పాను మా ఫ్రెండ్స్ కూడా చెప్పాను, కానీ రావాలి. కంపెనీస్ కూడా అదే నమ్మకం బేసిక్గా. ఇప్పుడు మా దగ్గర నుంచి ప్రొఫైల్స్ వెళ్ళాయి అంటే కంపెనీస్కి కన్ఫామ్గా నమ్మకం ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ ఇలా అయిపోద్ది కదా అట్లా. అందుకు ఒక కంపెనీ కాదు, ఫ్యూ కంపెనీస్ అయితే నాకు హైర్ చేసి పెట్టు, విత్ ఇన్ ద టైంలో హైర్ చేసి పెట్టు, నేనే నీకు డబ్బులు ఇస్తాను, కంపెనీ డబ్బులు ఇస్తుంది. ఇప్పుడు డౌట్ అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు నేను వీళ్ళని నమ్ముకొని ఒక రోజు ఆఫ్లైన్లో వచ్చి నా రివ్యూ ఇచ్చి నా ఫీడ్బ్యాక్ బాగుంటే వీళ్ళు ఏమైనా నాకు చేయగలుగుతారా అని ఉంటుంది. కన్ఫామ్గా చేయగలుగుతాం. ఫస్ట్ ఏదైనా ఇంటర్వ్యూ అవ్వనండి, అంటే ఇప్పుడు ఏ కంపెనీ ఫస్ట్ రౌండ్ అయినా పెట్టివ్వండి, ఒకసారి వచ్చి మీ ఫీడ్బ్యాక్ బాగుంది, మేము సెకండ్ రౌండ్కి మిమ్మల్ని పంపించామంటే అన్ఫార్చునేట్లీ నువ్వు అక్కడ సెకండ్ రౌండ్ రిజెక్ట్ అయినా, థర్డ్ రౌండ్ రిజెక్ట్ అయినా కూడా నెక్స్ట్ కంపెనీస్ వస్తాయి కదా,
ఆ కంపెనీస్లో కూడా ఫస్ట్ మీ ప్రొఫైల్సే ఉంటాయి. మేము ఆల్రెడీ ముందే పెట్టేసుకుంటాం. దాని తర్వాత మళ్ళీ వీడియోస్ చేస్తాం. మేమే వీడియోలో క్లియర్గా చెప్తాం, ఈ కంపెనీకి అప్ టు జావా స్క్రిప్ట్ వస్తే సరిపోద్ది, ఈ కంపెనీకి మీకు బేసిక్స్ వస్తే చాలు తీసేసుకుంటారు అని చెప్పేసి.